హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పోహా అటుకులతో అండి. రెడ్ కలర్ అటుకులు అనమాట. ఇవి థిక్గా ఉండేవి. వాటితో చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్లోకి అదిరిపోతుందనమాట. చాలా చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. రండి చూద్దాం ఎలా చేసుకోవాలో. కడాయిలో వచ్చి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాము. 2 టేబుల్ స్పూన్లు వేసిన గింజలు పచ్చివండి వేసుకొని ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అప్పుడే లోపల దాకా బాగా ఫ్రై తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వచ్చి మినపప్పు వేసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ వచ్చి ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసుకున్నామండి. ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి మంచిగా. వేసిన గింజలు అన్నీ పల్లీలన్నీ. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వచ్చి అల్లం తురుము పెట్టుకున్నాం మనం, దాన్ని వేసుకున్నాము. ఆ తర్వాత 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని పెట్టుకున్నామండి, చాప్ చేసి. అది కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత కొంచెం ఇంగువ వేసుకుందామండి, చాలా బాగుంటుంది టేస్ట్ దీంట్లో. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు, ఏం పర్వాలేదు. ఆ తర్వాత ఒక చిన్న క్యారెట్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నామండి, అది వేసుకున్నాము. ఆ తర్వాత నల్ల శనగలండి, ఇవి నానబెట్టాను నేను. ఒక 6 to 7 అవర్స్ నానితే సరిపోతుంది. ఒక 1/2 కప్ అండి. అవి దీంట్లో వేసి మనం ఫ్రై చేసుకుందాం. జస్ట్ కొంచెం ఫ్రై అయితేనే చాలా, ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు. ఇవి పచ్చివేనండి, మనం నానబెట్టి నేరుగా వేసుకున్నాము. ఆ తర్వాత థిక్ అటుకులు అండి, ఇవి రెడ్ కలర్ అటుకులు. అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. చూడండి ముద్దుగా ఉన్నాయన్నమాట. వీటిని ఇప్పుడు మనం కొంచెం నీళ్లు పోసి వాష్ చేసుకుందాం ఫస్ట్. ఇవి మీకు సరిపడినంత క్వాంటిటీ తీసుకోండి. నేనైతే 1 కప్పు తీసుకున్నాను అనమాట. ఇద్దరికి బాగా సరిపోతుంది ఇది. ఎందుకంటే అటుకులు నానిన తర్వాత ఉబ్బుతాయి కదా, కంపల్సరీగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే దుమ్ము అదంతా పైకి వస్తుంది. వడ్లుకుండే చెత్త తొక్కలు అవన్నీ వస్తాయి అన్నమాట. దానికని మనం వాష్ చేసుకొని నీళ్ళు పోసి పెట్టుకున్నాము ఒక 2 to 3 minutes. ఆ తర్వాత ఫ్రెష్ గ్రీన్ పీస్ అండి, పచ్చి బఠానీలు ఫ్రెష్ అనమాట. ఇవి 1 కప్పు వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మనం సిమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఆ తర్వాత అటుకులు వచ్చేసి నీళ్లు పిండి వేసుకుందాము. అంతేనండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది రెసిపీ వచ్చేసి. చాలా హెల్తీ కూడా, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. క్విక్గా అయిపోతుంది. ఆయిల్ కూడా చాలా చాలా తక్కువ అండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు సిమ్లో పెట్టి మనం జస్ట్ కుక్ చేసుకుందాము. ఒక 2 to 3 minutes కుక్ అయితేనే సరిపోతుందండి. రుచికి సరిపడినంత ఉప్పు, చాలా లైట్గాను ఉంటుంది. ఆ తర్వాత అటుకులు వచ్చేసి పోహా చాలా ఫైబర్ అండి మనకి. అందరికీ హెల్త్కి చాలా మంచిది ఇది. తప్పకుండా యూస్ చేయండి మీరు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ చాలా లైట్గా తినాలనుకున్నా కానీ సరిపోతుంది ఇది. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అండి, అంతే. ఇంకా లెమన్ హాఫ్ చెక్క కట్ చేసుకుని దాని జ్యూస్ తీసి వేసుకుందాము. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అంతేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయటమేను. అద్దరిపోయే పోహా రెసిపీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. చూడండి, చూడటానికి ఎంత యమ్మీ యమ్మీగా ఉంది కదా, తింటే కూడా అదిరిపోతుంది అనమాట టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. అలానే కమెంట్ చేయండి నాకు మీకు ఎలా వచ్చిందనేది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. అలానే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి రెసిపీస్తో మళ్ళీ రేపు కలుద్దాం.